మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అనేటువంటిది చాలా సింపుల్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా చాలా గట్టిగా తీసుకుంటాయి ప్రతిష్టాత్మకంగా. ప్రత్యేకించి అధికార పార్టీ కనుక చూస్తే ముఖ్యమంత్రి సిట్టింగ్ సీట్గా చెప్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. సో చాలా శక్తియుక్తులన్నీ కూడా అధికార పార్టీగా ఉండేటువంటి శక్తియుక్తులన్నీ కూడా అక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో వాటిని ఎట్లా ఫేస్ చేస్తారు? ఇట్లాంటి డబ్బుని, అధికార అహంకారాన్ని, కుట్రలని ఛేదించగలిగే శక్తి నాలాంటి కాంటెస్ట్ చేసే వ్యక్తి మీద ఉండదండి. దాన్ని ఛేదించగలిగే శక్తి మొట్టమొదటిగా ప్రజలకు ఉంటుంది. ఆ తదుపరి మా పార్టీ కార్యకర్తల నాయకులకు ఉంటుంది తప్ప వ్యక్తిగా ఛేదించలేము. డెఫినెట్గా ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ప్రలోభాలకు గురి చేసి మీరు పైసలు ఇస్తా అని చెప్పుడు, మళ్ళీ ఎత్తుకపోవడు, మళ్ళీ రాత్రి పార్టీ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని అంతా గమనిస్తారు ప్రజలు. సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో ఆ పని చేస్తారు. సో మీరు బీఆర్ఎస్లో పనిచేసిన రోజులు చాలా లాయల్గా పనిచేశారు, దర్ ఇస్ నో డౌట్. సో ఉన్న ఫలంగా అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు బయటకు వచ్చేసారు సార్, అనుకోని కారణాలు మీ పైన ఒక అవినీతి పడని ఒక ముద్ర వేసి ల్యాండ్ గ్రాబర్ అని చెప్పి ముద్ర వేసి ఒకటి బయటకు పంపించారు. సో ఇప్పుడు కనుక చూస్తే ఎప్పుడైతే అధికారం కోల్పోయారో మనం చూస్తూ ఉన్నాం, రకరకాలైనటువంటి కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆరోపణలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరి ప్రమేయం లేదు అని చెప్పడానికి లేకుండా పోయింది. సో ఏం జరిగింది అసలు ఆ టైంలో ఏం జరిగింది? మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగడం. యాక్చువల్గా 5 సంవత్సరాలు మేము సుభిక్షంగా ఉండేది. ఫస్ట్ 5 years మాకు ఇట్లాంటి ఏం లేకుండా కొనసాగింది. రెండో టైం అధికారం వచ్చిన తర్వాత మీరే కావచ్చు, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ జరిగినప్పుడు వాళ్ళు అడిగిండ్రు 90 సీట్లు వచ్చినాయి మీకు, 88 + 2 90 సీట్లు వచ్చినాయి. ఈసారి అయినా ఎమ్మెల్యేలకి మంత్రులకి స్వేచ్ఛ ఉంటుందా, ఈసారైనా పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అంటే, ఒకవేళ అది కనుక ఉంటే నన్ను ఏకాన కొత్తలకు కోటి చవరస్తలు అమ్మకస్తారని చెప్పాడు. మరి ఏమైందేమో, ఆయనకు రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకటొకటి బయటకు వస్తూ ఉంది. చట్టం తాత్కాలికంగా నీకు సైలెంట్గా ఉన్నట్టు కనబడుతుంది, కానీ నేను కూడా చట్టం తన పని తను చేసుకోపోదానికి ఇలా అనేక ఉదంతాలున్నాయి. చివరికి మంత్రుల ఫోన్లో, మంత్రుల భార్యల ఫోన్ల మీద ట్యాపింగ్ అయినట్టు, మా కుటుంబ సభ్యులకు కూడా ట్యాప్ చేసేటువంటి నీచమైన స్థాయి కొడగట్టిండు. ఇవాళ అవన్నిటికీ ఫలితమే అనుభవిస్తాను. కాబట్టి డెఫినెట్గా సరే ఇంకేమున్నాయి, ఇలా ఏ ఆరోపణ అయితే కాంగ్రెస్ పార్టీ చేసిందో వాళ్ళు తీయాలి కదా బయటికి. వాటికనే మాట్లాడడం కూడా కాదు, కానీ వాళ్ళు ఎవిడెన్స్తో సహా తీసి తప్పకుండా చట్టం మీద నిలబడితే సంతోషపడతాం.